మా నాన్న మంచోడని అందరూ అంటూ ఉంటారు. ఏమో మంచోడో కాదో చెప్పగలిగే వయసు లేదు నాకప్పుడు. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉండేవాడంట మా నాన్న. ముఖ్యంగా ముసలివారికి, ఏ దిక్కు లేని వారికి అండగా ఉండేవాడు అంట మా నాన్న. మా నాన్న ఏం పని చేసేవాడో గుర్తులేదు కానీ మాకు మటికి తిండికి లోటు లేకుండా పెంచాడు. ఏ రోజు మేము ఆకలితో పడుకున్నట్లు గుర్తులేదు నాకు. అలా అని మేము మా నాన్నతో గడిపిన సమయం కూడా ఎక్కువేమీ కాదు. ఊర్లో వారికి ఏ కష్టం వచ్చినా మా నాన్న పిలుచుకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఇచ్చే పదో పరకోతోనే మా ఇల్లు గడిచేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఊర్లో వారికి సహాయం చేస్తూ మాతో ఎక్కువసేపు గడపలేకపోయాడో, లేక మాకు ఏ లోటు లేకుండా పెంచాలని ఊర్లో వారికి సహాయం చేసేవాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏదేమైనా మా ఊరి వారి దృష్టిలో మా నాన్న చాలా మంచివాడు. మా నాన్నతో గడపలేకపోయాను అన్న ఒక లోటు తప్పించి నాకు మా నాన్నలో ఏ అవలక్షణం కనిపించలేదు. మా నాన్న చేసిన సహాయానికి ఊరి జనం కూడా తమకు తోచింది ఇచ్చేవారు. కొందరు డబ్బు రూపంలో ఇస్తే, కొందరు కూరగాయల రూపంలో ఇచ్చేవారు. వస్తు మార్పిడి విధానం అనుకోవచ్చు అనమాట. మంచిది తీసుకొని మంచిది ఇచ్చినంత కాలం ఏ సమస్య ఉండదు. మంచిది తీసుకొని పిచ్చిది ఇస్తేనే సమస్యలు మొదలవుతాయి. ఒకరోజు మా నాన్న దగ్గర మంచి తీసుకొని పిచ్చిది ఇచ్చాడు మా ఊర్లో ఒక ఆయన. పిచ్చిదని వారికి తెలియకపోవచ్చు. వారి దగ్గర ఏముంటే అదే కదా ఇచ్చేది. కానీ అది పిచ్చిది అనే గ్రహింపు తీసుకునే వారిలో ఉండాలి. పెద్దగా చదువుకొని మా నాన్న అది పిచ్చిదాన్ని గ్రహించలేకపోయాడేమో, లేదా ఆ పిచ్చిదానికి అలవాటు పడిపోయాడేమో నాకు తెలియదు. అప్పటి నుంచి రోజు మత్తులోనే ఉండేవాడు. తానే మత్తులో తూగుతుంటే ఊర్లో వారికి ఇంకేం సహాయం చేయగలడు? ఊర్లో వాళ్ళు పిలిచినా వారికి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండేవాడు మా నాన్న. క్రమేణా మా నాన్న పిలవడం కూడా తగ్గించారు మా ఊరివారు. రెక్క ఆడినంతకాలం డొక్క ఆడిన మా కుటుంబంలో క్రమేణా డొక్క ఆడడం మానేసింది. కూరగాయల రూపంలో ఇచ్చి రోజు మత్తుకు డబ్బులు కావాలని మా అమ్మ చెంగులో చిల్లర లాక్కో చూశాడు మా నాన్న. ఉన్న చివరి చిల్లర పెంకులు నీ మత్తుకి ఇచ్చేస్తే పిల్లలకి ఏం పెట్టను అంది మా అమ్మ. అప్పటికే మత్తులో ఉన్న మా నాన్న అంత గ్రహించలేదేమో అని అనిపిస్తుంది నాకు. అంత గ్రహింపే ఉంటే ఆ మత్తులోకి ఎందుకు వెళ్ళేవాడు మా నాన్న? గ్రహింపుకి మత్తుకి జరిగిన సంఘర్షణలో మత్తే గెలిచింది. కొంగు కట్టుకున్న చిల్లర కావాలని మా అమ్మ మీదకి వెళ్ళాడు మా నాన్న. మా నాన్న పక్కకు తోసింది మా అమ్మ. మా నాన్న వెళ్ళి కత్తిపేట మీద పడ్డాడు. తగలరాని చోట తగిలి క్షణంలో ప్రాణం విడిచాడు మా నాన్న. అప్పటి వరకు మాతో ఉన్న మా నాన్న ఒక్క క్షణంలో మాకు దూరం అయిపోయాడు. ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, మా నాన్న ఎప్పటికీ మాతో లేడు. 4 రోజుల క్రితం వరకు మా నాన్న ఎంతో మంచోడు. నడుస్తూ నడుస్తూ చనిపోతే అదృష్టం అంటారు అందరూ. మా నాన్న అదృష్టవంతుడో కాదో నాకు తెలియదు. అంత గ్రహింపు ఆ వయసులో నాకు లేదు. మా అమ్మ నన్ను రోజు మత్తుకు వెళ్ళిపోమంది. భయంతో ఉందో నా బాగు కోసం ఉందో తెలియదు. ఆ క్షణంలో మా అమ్మని వదిలి పారిపోవడం తప్పు అని నాకు అనిపించలేదు. అమ్మ చెప్పిన మాట వినాలనే ఆలోచన తప్ప. వెళ్ళిపోయే ముందు 2 మాటలు చెప్పింది. నాది మా నాన్నది ఒకే పోలికంట. అందుకని మా నాన్నలాగా పిచ్చివాటికి అమ్ముడు పోవద్దని చెప్పింది. తన గురించి ఎక్కువ ఆలోచించొద్దు అని 2వ మాటగా చెప్పింది. అలా ఎందుకందో ఆ వయసులో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆలోచించడానికి అమ్మకిచ్చిన మాట అడ్డుపడుతుంది. తెలియని రైలు ఎక్కిన నాకు ఎక్కడ దిగాలో కూడా తెలియదు. ఇతర భాషల్లో ఉన్న ఊరి పేర్లు చదవగలిగే చదువు నేర్పించలేదు మా ఊళ్ళో బళ్ళు. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న నన్ను సూటు బ్యూటు వేసుకున్న ఒక పెద్ద ఆయన చేరదీశాడు. ఇంటికి తీసుకెళ్లి 2 రోజులు అన్నం పెట్టాడు. ప్రపంచంలో ఉచిత భోజనం కలకాలం ఎక్కడా ఉండదని గ్రహించలేని వయసు నాది. 2 రోజుల తర్వాత తెలిసింది ఆయన ఒక పేరు మోసిన వైద్యుడని. ఆయనకు ఒక పెద్ద ఆసుపత్రి ఉందని. ఆ రోజు నన్ను ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. గదులు శుభ్రం చేసే పని అప్పచెప్పారు. ఆ పని చేసుకుంటూ అక్కడే ఉన్న క్యాంటీన్లో భోజనం చేస్తూ వెళ్ళిపోమంది. కొన్ని రోజులకి ఇంజెక్షన్ చేయడం నేర్పించారు ఆయన. గదులు శుభ్రం చేయడం దగ్గర నుంచి ఇంజెక్షన్ చేయడం వరకు నేను నేర్చుకోవడం అంటే నాకు ప్రమోషన్ అని గ్రహించే వయసు కాదు నాకు. ఇంజెక్షన్ చేయడం నేర్పించారు కానీ రోజు నేను చేసే పని మాత్రం గదులు శుభ్రం చేయడమే. ఎప్పుడో అప్పుడప్పుడు తీసుకెళ్లి ఒకరికి ఇంజెక్షన్ చేయించేవారు. ఆ ఇంజెక్షన్ చేసినందుకు కొందరు వారికి తోచింది ఇచ్చేవారు. ఆ ఇచ్చిన దానికి నేను చేసే పనికి అసలు పొంతన ఉండేది కాదు. అంత డబ్బు ఎందుకు ఇస్తున్నారో అర్థం చేసుకునే వయసు కాదు నాది. కొందరైతే విదేశాల నుంచి తెప్పించిన విలువైన పిచ్చి వస్తువులు ఇచ్చేవారు ఇంజెక్షన్ చేసినందుకు. పిచ్చి వస్తువులకు అమ్ముడుపోవద్దని మా అమ్మ ఇచ్చిన మాట గుర్తుకొచ్చేది. నాకు తెలుసు నేను ఎప్పుడు అమ్మకి ఇచ్చిన మాట తప్పనని. సున్నితంగా తిరస్కరించేవాడిని. నీకు అలవాటు లేకపోతే తీసుకొని మాలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చాలామంది అనేవారు. అయినా కానీ అమ్మకి ఇచ్చిన మాట తప్పలేదు నేను. గడ్డివాం దగ్గర కుక్క అనుకునేవారో, ఇచ్చిన మాట మీద నిలబడే మహనీయుడు అనుకునేవారో నాకు తెలియదు. తెలుసుకోవాలనే ఆదుర్త కూడా నాలో అప్పుడు లేదు. ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. నా గ్రహింపు పెరిగింది. నేను
కొన్ని రోజులు అర్థమైంది. మనుషులకు వారి బాధల నుంచి దూరం చేసే ఇంజెక్షన్. నేను చేసే పని ముందు ఆ వ్యక్తి యొక్క మొహం చూస్తాను. కంటి కొనల వెంట నీరు కారుతూ ఉంటుంది. కంటి కొనల వెంట నీరు కారుతూ ఉంటే బాధపడుతున్నట్టు అని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది. నేను ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ నీరు కారడం ఆగిపోయేది. అంటే వారి బాధని నేను దూరం చేస్తున్నానని అర్థం. ఈ పాటి చిన్న పని ఆ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లు ఎందుకు చేయలేకపోతున్నారు అని అప్పుడప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. మనుషుల బాధలను విముక్తి చేయడం అందరి వల్ల కాదు. అది ఆ భగవంతుడి వల్లే సాధ్యమవుతుంది. నేను కేవలం ఒక సాధకుడిని మాత్రమే. నాలో ఎటువంటి పాపభీతి లేదు. నేను మా నాన్నలాగే నలుగురికి ఉపయోగపడుతున్నాను. మా నాన్న ఒక విధంగా ఉపయోగపడ్డాడు. నేను ఇంకో విధంగా ఉపయోగపడుతున్నాను. ఎంతైనా నావి మా నాన్న పోలికలు కదా. మా అమ్మకి ఇచ్చిన మాట ఇప్పటికీ నిలబెట్టుకుంటూనే ఉన్నాను. ఎంతైనా మాట మీద నిలబడే మనిషిని కదా. అర్థమైంది. మనుషులకు వారి బాధల నుంచి దూరం చేసే ఇంజెక్షన్. నేను చేసే పని ముందు ఆ వ్యక్తి యొక్క మొహం చూస్తాను. కంటి కొనల